చేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయ నిమ్మకాయలతో పచ్చడి చేస్తున్నా, చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు శనగత్తనాలు వేసుకుంటాను. స్పూన్ ధనియాలు, స్పూను జీలకర్ర, పసుపు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. నూనె, ఆవాలు, ఇంగవ, వేపాకు అన్నిటిని వేసి నూరుకోవాలి మెత్తగా. కూడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పచ్చడి ఇలా నూరుకోవాలి. మెదిగేసింది అయితే నిమ్మరసం పోసుకోవాలండి. పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని తాలింపండి చల్లారిపోయిన తర్వాత పోసుకొని కలుపుకోవాలి. నేను కొద్దిగా చట్నీ ఎందుకు చేస్తున్నాను అంటే రోజు ఒక చట్నీ చేస్తున్నాను. మేము ఉంది నలుగురికి. ఆ చట్నీలు ఎక్కువ తినలేం కదా, అందువల్ల కొద్ది మరింతమంది ఉంటే మరింత చేసుకోవచ్చు అండి. ఏమో రుచిగా ఉంటుంది, బాగుంటుంది. మీ ఇష్టం, అది మరింత చేసుకోవచ్చు. నిమ్మకాయలు నిమ్మకాయలతో పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. కొంచెం పల్లీలు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలతో పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని తిని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.